పాపానికి దూరంగా పారిపోయినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం. లోకానికి దూరంగా పారిపోయినప్పుడే నీ కుటుంబంలో దీవెన. సాతానుకు దూరంగా పారిపోయినప్పుడే నీ కుటుంబంలో ఆశీర్వాదం. లోకాన్ని నీ కుటుంబంలో నీ జీవితంలో నీయనంత వరకు మాత్రమే నీకు దీవెన. లేదు నాకు బలం ఉంది, శక్తి ఉంది, కండ ఉంది, గుండె ఉంది, డబ్బు ఉంది, మేనేజ్ చేసేవారు ఉన్నారు, నా ఇష్టం అంటావా? కన్నీరు కార్చి దుఃఖపడే రోజు దగ్గరలో ఉన్నాయి, జాగ్రత్త. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. నా ఇష్టం యవన కాలం, ఏదైనా చేస్తా. నేను కోరుకున్న బైక్ నాకు కావాలి. నేను ఏ అమ్మాయినైతే ఇష్టపడుతానో ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేయాలి. నేను ఏ అబ్బాయినైతే ఇష్టపడుతానో ఆ అబ్బాయిని నాకు పెళ్లి చేయాలి. నేను ఏ బైక్ అయితే కోరుకుంటానో ఆ బైక్ నాకు కావాలి. నేను ఏ కారు అయితే కొనుక్కుంటానో ఇష్టపడుతానో నాకు అది కావాలి. నేను ఏ షర్ట్, ఏ పాయింట్ ఏదైతే నేను అడుగుతానో అది నాకు కావాలి. ఇస్తావా చస్తావా? మీకు రాలేదా ఇటువంటి ఒత్తిళ్ళు? ఎప్పుడు కూడా బుల్లెట్ బైక్ కొనిలేదని చెప్పేసి ఊరేసుకుని చచ్చిండు ఒకడు. తండ్రి మంచి ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పేసి చచ్చిపోయిండు ఒకడు. ఏ లేదు, నాకు నేను కోరుకున్న అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి. చేస్తావా లేదా? ఒక తండ్రి ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో ఒక వీడియో తండ్రి చేసి పెట్టాడు. తన కుమారుడు కూడా తనతో పాటు పెరిగినటువంటి అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నలు అన్నారు, వద్దురా, నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, మీ నాన్న మాత్రం డబ్బు సంపాదించాడు, తల్లి లేదు, ఏం లేదు, నా బిడ్డ రేపొద్దున అవమానం పొందుకుంటుంది, నా బిడ్డకు రేపొద్దున ఏదైనా అయినప్పుడు ఎవరు నాకు తోడు అనేసి నిలదీసినప్పుడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన కారణం చేత ఆ అమ్మాయిని ఈ అబ్బాయిని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో వేసింది. వాళ్ళ నాన్న మేనేజ్ చేశాడు, డబ్బులు ఇచ్చాడు. అత్యాచారం కేసు అయినా పర్వాలేదు, డబ్బు ఇచ్చాడు, చట్టాన్ని కొన్నాడు, కోర్టులో లాయర్లను కొన్నాడు, జడ్జిలను కొన్నాడు, అందరిని కొని ఆఖరికి ఏం చేశాడో తెలుసా? తన కుమారుడిని బయటికి తీసుకొని వచ్చాడు. కుమారుడిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ కుమారుడు చదువుతున్నాడు, బేటా ఇంక నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయొద్దురా, ఎప్పుడు కూడా పాపము చేయొద్దురా, ఇది తప్పురా అని చెప్పేసి చెప్పడం మానేసి, అరే నాయనా ఇకనైనా చక్కగా బ్రతుకురా, నీకు నేనున్నాను రా అనేసి అన్నాడట. అనగానే ఆ తండ్రిని గట్టిగా కౌగిలించుకొని ఆ కుమారుడు పలికిన ఒకే ఒక మాట, డాడీ నీ సపోర్ట్ నాకు ఉన్నంత వరకు నేను ఎన్ని అత్యాచారాలు నేను చేస్తాను, ఎన్ని తప్పుడు పనులు సరే నేను చేస్తాను, నీవు ఉండవు నాకు తోడుగా, నాకు ఇక ఏంటి భయం. ఈ మాట చెప్పంగానే ఆ తండ్రి హృదయం కలవరపడిపోయింది. తల్లి లేదు, ఒక్కగానొక కుమారుడు, చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఏంటి నేను ఎలా పెంచాలనుకున్నాను, ఎలా పెంచాను, ఈ కొడుకు ఎందుకు ఇలాగయ్యాడు, వాడిని ఎంతో నేను ఒక స్థానంలో ఉంచాలనుకున్నాను, అత్యాచారం చేశాడు, ఏదో నా కొడుకు కదా అని చెప్పేసి బయట తీసుకుని వస్తే వాడు ఏం చేశాడు, ఈరోజు డాడీ నువ్వు నాకు తోడుగా ఉంటే ఏమైనా చేస్తా అన్నాడే. ఆ తండ్రి, ఒక కన్న తండ్రి, నాకులాగా మంచి షూట్ వేసుకొని వీడియో తీసి చెబుతా ఉన్నాడు, నా కొడుకును నేను మరలా కేసు పెడతాను, నా కొడుకును నేను తప్పించాను, చట్టాన్ని నేను మేనేజ్ చేశాను, పోలీసును మేనేజ్ చేశాను, సమస్తాన్ని కూడా మేనేజ్ చేశాను, కానీ నా కొడుకులో మార్పు రాలేదు. దయచేసి
వాడిని ఉరి తీయండి. దయచేసి వాడి చట్టపరంగా ఏ శిక్ష ఇచ్చినా పర్వాలేదు, వాడు మాత్రం బ్రతకడానికి వీల్లేదు. ఇలాంటి నా కొడుకు బ్రతకడానికి వీల్లేదు, నా కడుపున చెడపుట్టాడని చెప్పేసి ఆ తండ్రి కన్నీరు కారుస్తూ ఒక వీడియో పెట్టాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ యవనస్తుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవునితో మాట్లాడుతున్నా. నీ కొడుకులు ఏది కోరుకున్నా, నీ బిడ్డలు ఏది కోరుకున్నా, ఇదిగో నాకున్నది ఒక్కగానొక కొడుకు కదా, నాకున్నది ఒక్కగానొక కూతురు కదా, అమ్మాయి ఇష్టపడిందండి, అబ్బాయి ఇష్టపడ్డాడండి, వాడికి కాకపోతే ఎవరికయ్యా సంపాదించేది? వాడి కోసం అన్ని సంపాదించి నువ్వు పెట్టు. రేపు పొద్దున నిన్ను వాడు ఎక్కడ ఉంచుతాడో తెలుసా? అనాథాశ్రమంలో పడేస్తాడు వాడు. నువ్వు సచ్చినప్పుడు నీ కొరువు కూడా పెట్టడు వాడు, నీకు మన్ను కూడా వేయడు వాడు. కారణం ఏడో తెలుసా? వాడిని ఎలా పెంచుతా ఉన్నావు? ఒక దుర్మార్గుడిగా పెంచుతా ఉన్నావు. నీవు వాని పాలిట ఒక బ్యాంకు అయ్యావు, కోరికలు తీర్చే ఒక చెట్టు అయ్యావు, కోరికలు తీర్చే ఒక దేవుడు అయ్యావు, కోరికలు తీర్చే ఒక దేవత అయ్యావు. కానీ ఒక తల్లిగా, ఒక తండ్రిగా వాడిని శిక్షించలేకపోతా ఉన్నావు. ఈ వాక్యం ఉంటున్న ప్రియదేవుని బిడ్డలారా, నీకు మారిన పరిస్థితి ఏంటి? బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. పాపము చేయనాతో, తప్పిదము చేయనాతో, పాపము చేస్తే ఈ ఇల్లంతా నీదే, పాపము చేస్తే ఈ సామ్రాజ్యం అంతా నీదే. ఒక్క నైట్ నాతో పాపం చేసావంటే ఈయన నా యజమానుడు కంటే కూడా నువ్వు గొప్పవాడు అయితే రా అని చెప్పేసి పిలిస్తే ఒక్కటే మాట చెప్పాడు, అమ్మా నీవు నా తల్లి లాంటి దానివమ్మా, నేను నా దేవుడికి విరోధముగా పాపము చేసి ఇంత పాతకము నేను కట్టుకోనని చెప్పేసి పాపమునకు దూరముగా పారిపోయాడు యేసేపు. హల్లెలూయా. పాపమును తన జీవితంలో ఏలనివ్వలేదు, పాపానికి స్థానాన్ని కల్పించలేదు, పాపము చేయాలని చెప్పేసి తలంపు రాలేదు. పాపము చేయడానికి అవకాశం ఉన్నా, పరాదేశిలో బానిసగా బ్రతుకుతూ ఉన్నా, బానిసకు కావాల్సింది ఏంటంటే ఇదిగో భరోసా ఇచ్చే వాళ్ళు కావాలి. ఆ భరోసా ఇవ్వడానికి ఈ ఇల్లంతా నీదే అన్న కూడా పొర్రపాటున కూడా పాపము చేయడానికి అవకాశాన్ని ఇవ్వలేదు, పారిపోయాడు దూరంగా. ఈరోజు నువ్వేం చేస్తా ఉన్నావు? సెల్ ఫోన్లో ఆస్ట్రేలియా దృశ్యాలు చూస్తూ నవ్వుతూ పలు పలు రకాలుగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావే యవనస్తుడా. నీ జీవితం ఏంటో తెలుసా? సాతాను నీ మీద దాడి చేస్తాడు. వాడు దాడి చేసి గొంగలి పురుగులు, మిడతలు, ఆ తర్వాత పసడ పురుగులు, చీడ పురుగులు తినివేసి నీ జీవితాన్ని పాడు చేస్తాయి. పాడు చేసినప్పుడు నీ ఒంటిలో శక్తి ఉండదు, నీ డొక్కలు ఎండిపోతాయి. నీకు పుట్టినటువంటి నీ పిల్లలు ఎవరికి దాసులవుతారో తెలుసా? త్రాగుబోతులుగా మార్చబడతారు, వ్యభిచారులుగా మార్చబడతారు. ఈ శిక్ష, ఈ పాపము నీ మీదకి రాకముందుకే ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక తీర్మానం తీసుకో, యేసేపు వలె ఒక తీర్మానం చేసుకో. యేసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. యేసేపు ఒకవేళ పాపంను ఒప్పుకొని ఆ పాపం చేసింటే మహా అంటే ఆ ఇంటికి మాత్రమే వారసులు అయ్యేవాడేమో. కానీ యోసేపు నమ్మినటువంటి దేవుడు ఆ దేశమంతటి పైన రాజు తర్వాత రాజంతటి వాడిగా చేశాడు. చప్పటి కొడుతూ నమ్మపరచు. హల్లెలూయా. పాపానికి దూరంగా పారిపోయినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం, లోకానికి దూరంగా పారిపోయినప్పుడే నీ కుటుంబంలో దీవెన, సాతానుకు దూరంగా పారిపోయినప్పుడే నీ కుటుంబంలో ఆశీర్వాదం, లోకాన్ని నీ కుటుంబంలో, నీ జీవితంలో నీయనంత వరకు మాత్రమే నీకు దీవెన. లేదు నాకు బలం ఉంది, శక్తి ఉంది, కండ ఉంది, గుండె ఉంది, డబ్బు ఉంది, మేనేజ్ చేసేవారు ఉన్నారు, నా ఇష్టం అంటావా? కన్నీరు కార్చి దుఃఖపడే రోజు దగ్గరలో ఉన్నాయి, జాగ్రత్త. మరొక యవనస్తుడు ఉన్నాడు. అదిగో దేవుడి ఫలాన్ని పొందుకున్నాడు, దేవుని కొరకు ఫైట్ చేస్తూ ఉన్నాడు, దేవుని కొరకు ఫలాన్ని పొందుకోవాలని, దేవుని పక్షాన పోరాలని ఎన్నుకున్నవాడు, ఏర్పాటు చేసుకునేవాడు ఒక స్త్రీ మాయలో పడి చేయొద్దన్న పాపము చేసి ఏం చేయడు తెలుసా? యేసయ్యను చూడవలసినటువంటి కన్నులను కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. యవనుడా, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒకటే, యవనస్తులు తమ జీవితంలో ఎంజాయ్ కోసం గంజాయి కొడుతూ అర్ధరాత్రి దాకా
గృహాలకు రాకుండా తల్లిదండ్రులకు శోభ పడుతున్నటువంటి యవనస్తులు ఎందరో ఉన్నారు. అలాంటి యవనస్తుల కొరకు కన్నీటి ప్రార్థన చేయుదుముగాక, కన్నీటి ప్రార్థన చేయుదుముగాక. యవన బిడ్డల రక్షణ కొరకు దేవుడి సన్నిధానంలో విలపిద్దుముగాక. యవనస్తులు గంజాయి మత్తు నుంచి, మాదక ద్రవ్యాల మత్తు నుంచి, లోకపు మత్తు నుంచి, ఇన్స్టా మత్తు నుంచి, రీల్స్ మత్తు నుంచి, యూట్యూబ్ మత్తు నుంచి, ఫేస్బుక్ మత్తు నుంచి, సోషల్ మీడియా మత్తు నుంచి బయటకు వచ్చి జీవము గల దేవుడి సన్నిధికి వచ్చుదురుగాక. ప్రార్థన చేసే భారం కలిగి ఉందురుగాక. ఈ వాక్యం అంటున్న ప్రియదేవులారా, నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కార్చే ప్రార్థన చేయాలి. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వాక్యంలో దేవుడు అంటున్నాడు. విలాప వాక్యం 2:19లో ఏమంటుండంటే, నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయము, నీళ్లు కుమ్మరించినట్లు నీ ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. ఎవరి తట్టు ఎత్తాలమ్మా? చిన్న వయసులో నీ పిల్లలు ఉన్నప్పుడే, చిన్న వయసులో నీ కుమారులు ఉన్నప్పుడే వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి, అయ్యా నా చిన్న పిల్లలయ్యా, అయ్యా వీరు భవిష్యత్తు బంగారులా ఉండాలయ్యా, వీరు పరిశుద్ధంగా ఉండాలయ్యా, పవిత్రంగా ఉండాలయ్యా, వీరికి మంచి భర్తలు రావాలయ్యా, వీరికి మంచి భార్యలు రావాలయ్యా. ఇదిగో ఒక అత్తలా కాకుండా ఇదిగో ఒక తల్లిలా చూసుకునే కోడలు రావాలయ్యా అని నీ కొడుకు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా ఇదిగో నా కుమార్తె ఒక ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు ఆమెను కోడలులా కాకుండా బిడ్డలా చూసుకుని అత్తలు రావాలి నాయనా. ఈ ప్రార్థన నువ్వు చేస్తున్నావా? అయ్యా నా బిడ్డలకు పెళ్లి కావాలి, నా కుమారులకు పెళ్లి కావాలని చెప్పేసి వారికి వీరికి ఇదిగో ఈ సంబంధాలు ఆ సంబంధాలు చెబుతున్నావా? కానీ ఈ మొదటి జామును లేచి నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మొరపెడుతున్నావా? నా చిన్న పిల్లలయ్యా ఏముందిలే అంటే ఆ చిన్న పిల్లలే రేపొద్దున పెద్ద పిల్లలు కాబోతున్నారు. వారికే రేపొద్దున భర్తలు, వారికే రేపొద్దున భార్యలు. వారి గురించి ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేస్తే అప్పటికి దేవుడు ఆలకిస్తాడు. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి.